అనంతపురంలోని బళ్ళారి బైపాస్ కింద 5 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 23న రాత్రి బళ్ళారి బైపాస్ సర్కిల్లో అన్నా క్యాంటీన్ పక్కన ఉన్న గార్డెన్లో చిదానంద అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. చిదానంద మద్యం సేవిస్తుండగా టమాటా మార్కెట్ మండీలో పనిచేస్తున్న ఎరుకుల లక్ష్మణ, తుమ్మశెట్టి వెంకటరెడ్డిలు పక్కనే మద్యం సేవిస్తున్నారు. వీరి మధ్య చిన్నపాటి ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో చిదానంద ఎరుకుల లక్ష్మణ భార్య గురించి నీచంగా మాట్లాడుతుండటంతో ఈ హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మద్యం మత్తులో చిదానంద ఎరుకుల లక్ష్మణ భార్య గురించి తప్పుగా మాట్లాడటాన్ని అతను మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డితో కలిసి ఈ నెల 23న రాత్రి మద్యం తాగి పార్కులో పడుకున్న చిదానంద తలపై సిమెంటు బ్రిక్తో మోది హత్య చేశాడు. అక్కడి నుంచి నిందితులిద్దరూ తిరుపతికి పరారయ్యారు. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. చెందిన గూడూరు చిదానందగా 28 ఇయర్స్గా గుర్తింపబడ్డాడు. అతను పరిశీలిస్తే ఒక రాయితో అతని తల మీద కొట్టి హత్య గాంభీర్యంగా ఉన్నది. అక్కడ వెంటనే వాళ్ళ బంధువులకు తెలియపరచడం జరిగింది. వాళ్ళ బంధువులు వచ్చేసి ఆ డెడ్ బాడీ గూడూరు చిదానందగా గుర్తించడం జరిగింది. పోలీసు వారు దాన్ని హత్య కేసు కింద నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఆ నేరస్థలాన్ని 2 టీమ్స్ విజిట్ చేసేసి అక్కడ హత్య చేయడానికి ఉపయోగించిన ఆ ఫుట్పాత్ స్టోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉదయం 2 ముద్దాయిల్ని ఎరుకుల లక్ష్మణ మన అనంతపురం చేసిన పిత్రోడ్లో ఉంటాడు. ఇతనిది 25 ఇయర్స్. అలానే విద్యారాయణ నగర్కు చెందిన ముత్తశెట్టి వెంకటరెడ్డి ఆయన అతన్ని, తుమ్మశెట్టి వెంకటరెడ్డి ఆయన అతన్ని, ఇతనికి 30 ఇయర్స్. వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారిస్తే ఆ విచారణలో మాకు తెలిసింది ఏంటంటే ఈ మృతుడు చిదానంద ఎవరైతే చనిపోయినాడో అతను గతంలో అతని భార్యకి అతనికి మనస్పర్ధలు జరిగి ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య తరఫు వాళ్ళ బంధువులు